హాయ్ ఫ్రెండ్స్, ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా కేక్ అయితే ఎలా తయారు చేసుకోవాలి నేనైతే చూపిస్తాను. దానికోసం అయితే వెన్న, గుడ్లు, మైదా, పంచదార తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక్కొక్క కప్పు. మైదా వచ్చేసరికి 1.5 కప్పు తీసుకుని దాంట్లో గుడ్లేసి ముందైతే బాగా కలపాలి బీటర్తో. బీటర్ లేకపోతే గరిటతో అయినా కలిపేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత దాంట్లో ఒక కప్పు వెన్న తీసుకుని దాంట్లో పంచదార పోసి బాగా కలపాలి. పంచదార పోసి బాగా కలిపిన తర్వాత దాంట్లో మైదా అయితే యాడ్ చేయాలి. మైదా యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీంట్లో బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ కూడా పోసి, అలాగే మనకి ఇష్టమైతే జీడిపప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత కేక్ గిన్నె అయితే నేను చెప్పాను కదా ఒక వీడియోలో, అలాంటి కేక్ గిన్నెలో అయితే ఇసుక పోసి స్టవ్ మీద పెట్టి ఈ గిన్నెకైతే కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ పిండి అంతా దాంట్లో పోసేయడమే. ఈ పిండి అంతా దాంట్లో పోసిన తర్వాత అంతే, ఇదైతే గ్యాస్ మీద పెట్టేసుకుని బాగా కాలే వరకు ఉంచి తీసేసుకోవడమే. అంతే, కేక్ అయితే రెడీ అయిపోతుంది. మనకి బజార్లో కొనే పని లేకుండా ఇంట్లోనే కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలాగా ఒక చాకు సహాయంతో అయితే ఇలా గుచ్చి చూస్తే అదైతే బాగా ఉడికినట్టు లెక్క. ఇప్పుడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. మీకు కానీ నచ్చినట్లయితే కేక్ ఇలాగే తయారు చేసుకోండి ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా ఈ రకంగా అయితే చేసేసుకోవడమే. తర్వాత పీస్లా కట్ చేసేసుకోవడమే. మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.